కేసీఆర్ గారు వచ్చినప్పుడు కుర్చీ నేను కూర్చొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అన్నాడు. ఆయన ఎక్కడ పోయిండో అర్థమైతలేదు, ఇక్కడికి అసెంబ్లీకి వస్తలేడు. ఆ కుర్చీ కూడా మాకు కనిపిస్తలేదు అధ్యక్ష. అక్కడ ఆ కుర్చీ ఎక్కడ ఉందో కూడా తెలుస్తలేదు మాకు ఇప్పుడు. అదే కాకుండా అధ్యక్ష మొన్న ఇక్కడ అయితే అధ్యక్ష మొన్న వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. మొత్తం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీటింగ్లు పెడతాము, మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అన్నారు అధ్యక్ష. రమ్మని చెప్పండి అధ్యక్ష, ఉదండపూర్ రిజర్వర్కి రమ్మని చెప్పండి. కవిత కూడా వచ్చిపోతుంది. అప్పుడేమో ఏం మాట్లాడదు, ఇప్పుడేమో దాని గురించి మాట్లాడుతుంది ప్రాజెక్ట్ గురించి. అధ్యక్ష మా ఉదండపూర్ వాసులకు మాత్రం అన్యాయం జరిగింది అధ్యక్ష. 6.5 లక్షల రూపాయలు వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలంటే 4 ఏళ్ళు డిలే చేసి ఇస్తే అందరూ రోడ్ మీదకి వచ్చినారు అధ్యక్ష. అక్కడ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అయింది. వాడు ఎప్పుడైనా కానీ కాంట్రాక్టర్ గురించి ఆలోచించింది కానీ రైతుల గురించి కానీ ఆ గ్రామస్తుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు అధ్యక్ష. వాళ్ళు ధర్నాలు చేసినా కానీ పోయి మాట్లాడి నచ్చచెప్పి ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చూస్తాం కానీ వాళ్ళలాగా రైతులకి సంఖ్యలు వేసి గ్రామస్తులను తీసుకొని పోలీస్ స్టేషన్లు ఎప్పుడు కూర్చోబెట్టలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ 3 ఏళ్ల లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా అక్విజిషన్ స్టార్ట్ కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి అయినందుకు ఈరోజు మాకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ వచ్చింది, R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్ జరిగింది. ఈరోజు అక్కడ ఏమి కొట్లాటలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కూడా అక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ సభర సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వీరపల్లి శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అందరిది ఒక కథ, నాదొక కథ అధ్యక్ష. షాద్నగర్ తెలంగాణకు ఎంతైతే వివక్షత జరిగిందో షాద్నగర్కు అంతే వివక్షత జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇలా ఉద్యమకారుడు అని చెప్పి తెలంగాణ జాతిపిత మా తాను 2009లో పోటీ చేసిండు అధ్యక్ష. కరువుల జిల్లా, వలస జిల్లా, పాలమూరు జిల్లా అని చెప్పి ఓ స్లోగన్ తీసుకొని వచ్చి అక్కడున్న రైతులందరినీ మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత తెలంగాణ బిల్లు పెడితే బిల్లుకు ఓటేయలేదు అధ్యక్ష. అటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష. ఇలా మా నియోజకవర్గంలో ఎలాంటి సోర్స్ లేదు అధ్యక్ష. ఒక నోటిఫైడ్ ట్యాంక్ కూడా లేదు షాద్నగర్కు. ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో వారు మాట్లాడిన మాటలప్పుడు తెలంగాణలో ఎత్తైన ప్రాంతం షాద్నగరు, లక్షిందేపల్లి విలేజ్ అని చెప్పి ఒక నెత్తి మీద కుండబెట్టినట్టు ఆ యొక్క రిజర్వాయర్ కడితే షాద్నగర్, చేవెళ్ళ, పరిగి, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, ఈ పాటు నల్గొండ, దేవరకొండ, తమర్ కాన్స్టిట్యూన్సీ కూడా వస్తాయని చెప్పి గొప్పలు చెప్పిన వ్యక్తి ఆ రోజు బహిరంగ సభలలో చెప్పి కొట్టి మా ప్రాంతాన్ని కూడా మోసం చేసి 2009లో గెలిచి 2014లో గెలిచి 2018లో కూడా గెలిచి లాస్ట్కు 2018లో కూడా లక్షిందేపల్లి రిజర్వాయర్ తప్పకుండా నిర్మాణం చేస్తాం, నేనే కూర్చుంటాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా ప్రాంతం ఈరోజు ఏ అవకాశం లేదు, నీటికి కటకట, తాగునీటికి కటకట ఉంది అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా ఎదురు తిరిగి మేమందరం కూడా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ఒక దీక్షను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఒక భరోసా ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. షాద్నగర్కు ఖచ్చితంగా ఈ యొక్క నీటి ఎద్దడి నివారించడానికి, ఈ రిజర్వాయర్ పూర్తి చేయడానికి ప్రభుత్వం వస్తా ఉందని చెప్పి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు కూడా చనిపోయిన ఉద్యమకారుడు గద్దారు కూడా అక్కడ వచ్చింది అధ్యక్ష. ఆ కటకట, ఆ ప్రజల యొక్క అవస్థలు, అక్కడ ఉన్న రైతుల యొక్క ఇబ్బందులన్నీ కూడా వారు పాదయాత్ర చేసి బట్టి విక్రమార్క గారు కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులకు మన ప్రభుత్వం వస్తూ ఉంది. ఇలా ఏదైతే
కేసీఆర్ చేసిన మోసం మనమంతా రేపు భవిష్యత్తులో ఒక భరోసాతోని ఆ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతుంది ఒకటే అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివింది ఎందుకంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి, పచ్చి మోసాలు చేయడానికి. ఈ పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు చేసిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అధ్యక్ష, అబద్ధాలు చెప్పింది అట్లా. ఇలా మా ప్రాంతానికి పచ్చి అబద్ధాలు చెప్పిండు కాబట్టి నేను దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ ప్రాంతం ప్రజలకు ఒక అవకాశం అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ యొక్క భూసేకరణ తట్టడి మట్టు కూడా భూసేకరణ చేయలేదు, ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ప్రాజెక్టు 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ కంప్లీట్ అయినప్పటికైనా మాకు కనీసం భూసేకరణ చేపడితే మాకు ఒక అవకాశం, ఒక భరోసా మా ప్రాంతానికి ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రులకు, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ కూడా క్యాబినెట్కు నేను మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రామ్మోహన్ రెడ్డి గారు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి మరియు తాగునీటి ప్రాజెక్టులపైన సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కూడా కలిసి మన తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, 2013లోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఇప్పటివరకు మాట్లాడిన నా తమ్ముడు శంకర్ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, నాది పరిగి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. మేము ఇద్దరం కూడా జాయింట్ ప్రాజెక్ట్ లాగా అధ్యక్ష ఇది. ఎందుకంటే నా పరిగి మండలంలో కూడా కొంత భూభాగం ఈ యొక్క కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లికి పోతుంది, కొంత భూభాగం పద్మారం అని చెప్పి ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినారు. ఆ పద్మారం విలేజ్ అనేది కొందుర్గు మండల్ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ 2 మండలాలు అందుగురించే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్టు పేరు. అయితే ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేసి ఫస్ట్ జీవో ఇచ్చింది మాత్రం 2013లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఏ విధంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారు అన్నది ఇప్పటి వరకు మనం చర్చించిన అధ్యక్ష సభ లోపల, ఏ విధంగా మా ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని. అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు